అందరికీ నమస్కారం. నా పేరు మహేష్. నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. యాక్చువల్గా నాకు వాస్తు అంటే చాలా ఇంట్రెస్ట్. బేసిక్గా నేను యూట్యూబ్లో చూసేవాడిని. యాక్చువల్గా వాస్తు అంటే ఏంటి అనేది సెర్చ్ చేసేవాడిని. అంటే మా ఊళ్ళో కూడా వాస్తు చూసేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చూసినా వాళ్ళు జస్ట్ 4 డైరెక్షన్స్ ఏదో ఇలా చెప్పేసి వెళ్ళేవారు అనమాట. నేను చాలా అబ్జర్వ్ చేశాను. నాకు యాక్చువల్గా వాస్తు నేర్చుకోవాలనే కోరిక ఏంటంటే, ఫస్ట్ మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అంటే చాలా హాస్పిటల్కి వెళ్ళినాం కానీ ఎక్కడ మనకు సొల్యూషన్ దొరకలేదు. నేను చేసిన రీసెర్చ్లో ఏంటంటే, వాస్తు అనేది మనకు మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలనుకుంటే మనకు వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను దాని గురించి యూట్యూబ్లో సెర్చ్ చేయడం చూశాను కానీ నాకు చాలా వీడియోస్ చూశాను కానీ నాకు ఎక్కడ అంత కరెక్ట్ అనిపించలేదు. ఇంకా చేసేది ఏం లేక నేను భగవంతునే కోరుకుసారి నాకు ఒక మంచి సొల్యూషన్ చూపించానని భగవంతుడు కోరుకున్నాను. అలాంటప్పుడు నేను ఇలాగ సెర్చ్ చేస్తుంటే సార్ వీడియో ఒకటి కనిపించింది నాకు. సరే సార్కి కాల్ చేద్దామని కాల్ చేశాను. ఆ టైంలో సార్కు బాగా హెల్త్ ఇష్యూస్ ఉన్నదని చెప్పాను సార్. సరే సార్ అని నేను నెక్స్ట్ రోజు సారే కాల్ చేశారు నాకు. కాల్ చేసి, సార్ నేను ఇలా నేర్చుకోవాలనుకున్నాను, ముందు రోజు చెప్తాను, నెక్స్ట్ రోజు సార్ కాల్ చేసి నా డీటెయిల్స్ అన్నీ చేసుకున్న తర్వాత నేను బేసిక్ కోర్స్లో జాయిన్ కావడం జరిగింది. తర్వాత సార్ చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, మనకు అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టే ఉంటుంది సార్ చెప్పే విధానము. తర్వాత నాకు ఈ బేసిక్ కాకుండా సార్ అడ్వాన్స్, ఈ బేసిక్లోనే మనకి ఇంత విడమర్చి చెప్పినప్పుడు మనకు అడ్వాన్స్లో ఇంకా ఎన్ని విషయాలు తెలుస్తాయి అనే విషయం మీద నేను అడ్వాన్స్ కోర్స్ కూడా జాయిన్ కావడం జరిగింది. నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, మీరు నిజంగా వాస్తు ఎక్స్పర్ట్ కావాలనుకున్నా, వాస్తులో మీరు నిజంగా ఒక మంచి కన్సల్టెంట్ కావాలనుకున్నా, ఇది రైట్ ప్లేస్. ఇంతకన్నా మంచి ప్లేస్ మనకి ఎక్కడ ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే దొరకదు. అది నా ఉద్దేశం, నా అనుభవం. ఇంకోటి, మనకు సార్ అనేది గురువు అంటే నిజంగా నేను దక్షిణామూర్తిని నమ్ముతాను. ఆ దక్షిణామూర్తి మన గురువు రూపంలో మనకు దొరికినని నా ఫీలింగ్.